గారి పరిపాలన ఎలా ఉంది? చేసినవి చెప్పినవి మాత్రం చేస్తలేడు. ఆ, వేరే అడావుడి కార్యక్రమాలు చేస్తాడు. ఆ. అంతగానే ఏం లేదు. అంటే 6 గ్యారెంటీలు చెప్పింది కదా సార్, మరి అందులో బస్ ఫ్రీ బస్ కానీ కరెంటు కానీ. ఫ్రీ బస్ చేసిండు, ఒక్క నిమిషం. ఫ్రీ బస్ చేసిండు. కాకపోతే దాంట్లో అందరికి అందుబాటులో లేదు, అందరికి ఉపయోగపడతలేదు. సార్ ఎలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఫ్రీ బస్ అని? ఫ్రీ బస్ అనేది ఫ్రీ బస్ ఇవ్వాలంటే ఫ్రీ బస్ ఇవ్వాలంటే దానికి ఒక లిమిట్ పెట్టుకోవాలి. ఫ్రీ అంటే అందరు ఎక్కుతున్నారు, కనీసం 50% తగ్గిస్తే కొంతమంది ఎక్కుతారు, అవసరం ఉన్న ఎక్కుతారు. ఇప్పుడు అవసరం లేకుండా ఎక్కి పోతాను, తిరుగుతాను, వస్తాను. సో ఓవరాల్ గా ఫ్రీ బస్ స్కీమ్ అనేది పెడితే బాగుంటుందా, తీసేస్తే పెడితే బాగానే ఉంటాయి, కానీ టోటల్ కాకుండా 50% పెడితే అవసరం ఉన్నట్టు ఎక్కుతాడు. ఎన్నో 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వాల్సి వస్తాను, 10 20 ఇస్తా అని చెప్పి ఎక్కుతాడు. ఫ్రీ ఉన్నదని చెప్పి అనవసరం కూడా తిరిగేటోళ్ళు చాలా మంది అయిపోయింది. సార్ హైడ్రా గురించి మీరేమంటారు? హైడ్రా అడావుడి చేసింది తప్ప ఏం జరగలేదు. అంటే అట్లా పేదల ఇల్లు కూడా వాడగొట్టడం కరెక్టే అంటారు? పేదలు అంటే దేనికైనా ఒక చట్టం ఉన్నది, రాజ్యాంగం ఉన్నది, అవన్నీ దాని ప్రకారం నడవాలి. అంతేగాని నాకు ఇష్టం వచ్చిన నేను చేస్తాను, ఎవరికి అధ్యక్షత వాళ్ళ రాజ్యపాలన నడవదు. ఏది కానీ స్పష్ట ప్రకారంగా నచ్చినట్టుగా వాళ్ళ ఇష్టం ప్రకారం కాకుండా రాజ్యాంగ ప్రకారం నడిపేయాలి. అంతే తప్ప తొందరపడి నిర్ణయాలు తీసుకుని జనాలను పరిచయం చేయడం, గగ్గోలు పెట్టడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్.